గౌతమిపుత్ర శాతకర్ణి కొత్త షెడ్యూల్ ఈ రోజే ఆరంభమవుతుందండోయ్. ఈ షెడ్యూల్లోనే అలనాటి బాలీవుడ్ తార హేమామాలిని శాతకర్ణి సెట్లోకి అడుగు పెడుతోందండోయ్. ఈ సినిమాలో ఆమె బాలయ్య తల్లి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హేమామాలిని చాలా ఎగ్జైటింగ్ అయిపోతుంది. ఇలాంటి సినిమాలో తాను నటిస్తున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందంటూ ఆమె ట్వీట్లు కూడా చేసిందండోయ్. తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో గౌతమిగా నటిస్తుండడం చాలా ఉద్వేగంగా అనిపిస్తోంది. ఇది శాతవాహనుల పాలన నేపథ్యంలో సాగే సినిమా. తొలి శతాబ్దంలో ఇండియా మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించిన రాజు శాతకర్ణి గురించి స్ఫూర్తినిచ్చే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తన తల్లి స్ఫూర్తితోనే శాతకర్ణి ఇదంతా సాధించినట్లు చరిత్ర చెబుతుంది. అలాంటి తల్లి పాత్రలో నేను కనిపించబోతున్నాను అని హేమామాలిని ట్విట్టర్లో పేర్కొందండోయ్. ఇక ఈ సినిమాలో హేమామాలినితో పాటు హాలీవుడ్ స్థాయిలో మంచి గుర్తింపున్న బాలీవుడ్ నటుడు కబీర్ బేడి విలన్ పాత్ర పోషిస్తున్నారు. బాలయ్య సరసన శ్రియ కథానాయికగా నటిస్తుండగా ఆయన తనయుడు నందమూరి మోక్షజ్ఞ కూడా ఓ చిన్న పాత్రలో తలుక్కుమంటాడని సమాచారం అండి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.